హలో అండి. ఈరోజు వీడియో అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ కానీ చేదు కానీ అస్సలే ఉండదండి. నేనైతే మా పిల్లలకి ఇలానే చేసి పెడతాను. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను అర్ధ కేజీ కాకరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అన్నీ ఒకేసారి వేయకూడదండి. హాఫ్ ఒకసారి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ఎప్పుడు కూడా అండి మనం ఫస్టే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం లావుగా కట్ చేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. చూడండి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయాయి. ఎప్పుడు కూడా అండి ఎక్కువ కాకరకాయ ఫ్రై అయిందంటే చేదు వస్తుందండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అలానే మనం ఇంకా సగం పక్కన ఉన్నాయి కదండి, అవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక స్పూను మిరప్పొడి, అలానే కొద్దిగా సాల్టు, 5-6 వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఒక్క మొక్క ఉంటే అసలు టేస్ట్ బాగుంటుందండి. చూడండి మన ఏళ్లతోనే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.